సార్. ఇక అనేక దేశాల్లో విదేశీయులపై వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో చూసుకుంటే ఈ వలసలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది సార్. రీసెంట్‌గా బ్రిటన్‌లో కూడా మనం చూసాం. సార్ దీనికి భారతీయులు కూడా బాధితులే. మన వాళ్ళు అక్కడ దసరా, వినాయక చవితి, దీపావళి సంబరాలు చాలా గ్రాండ్‌గా చేస్తారు కదా సార్. దాని మీద కూడా వైట్ అమెరికన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ ప్రెజెంట్ మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఈ వ్యతిరేకతకు కారణం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్న నిజం ఒక్క భారతీయుల పట్లే కాదు, విదేశీయుల పట్ల వ్యతిరేకత అది. అమెరికాలో కానీ, మీకు యూరోప్‌లో కానీ, ఐర్లాండ్‌లో కానీ, ఇది వాస్తవంగా చాలా తీవ్ర రూపం దాలుస్తోంది. కారణం ఏంటంటే, ఈ ఫార్ రైట్ పొలిటికల్ టెండెన్సీస్ పెరగడం వల్ల, ఫార్ రైట్ అల్ట్రా నేషనల్ అంటారు. అతి జాతీయవాద ధోరణులు ప్రపంచమంతటా పెరుగుతున్నాయి. ఒక బ్రిటనే కాదు, ఈ మధ్య జర్మనీలో ఎన్నికలు జరిగితే జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనే ఫార్ రైట్ గ్రూప్ గెలిచింది. ఫ్రాన్స్లో ప్రెసిడెంట్ మ్యాక్రాన్కు వ్యతిరేకంగా, రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఫ్రెంచ్ ఫార్ రైట్ బలపడింది. అందుకే మీకు బ్రిటన్లో 1,00,000 మందికి పైగా విదేశీయులకు వ్యతిరేకంగా ఫార్ రైట్ వాళ్ళు జరిపిన ప్రొటెస్ట్లకు మీకు జర్మన్ నుంచి ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ పార్టీ నాయకుడు వచ్చాడు. ఫ్రాన్స్ ఫార్ రైట్ నాయకుడు వచ్చాడు. ఇలాన్ మస్క్ కూడా ఆన్లైన్లో ప్రసంగించాడు. అందువల్ల ఐర్లాండ్లో కూడా మీరు అన్నట్టు నిజమే, ఐర్లాండ్లో కూడా భారతీయులపైన అటాక్ జరుగుతోంది. ఇటీవల వాళ్ళు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ను బహిరంగ ప్రదేశం నుంచి ఇంటీరియర్ ప్లేస్లకు మార్చుకున్నారు, ఇన్సైడ్ ప్లేస్లకు మార్చుకున్నారు. అలాగే ఇండియా డే సెలబ్రేషన్స్ అంటారు, అంటే భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కూడా బహిరంగ ప్లేస్లో జరపకుండా మార్చుకున్నారు. ఎందుకంటే ఐర్లాండ్లో కూడా భారతీయుల పైన వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఫార్ రైట్ పొలిటికల్ టెండెన్సీస్. ఫార్ రైట్ ఉండే లక్షణం ఏంటంటే ద గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ అంటారు. ఇప్పుడు అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఐర్లాండ్ కానీ ఈ అంతటా కూడా గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీని పెడతారు. అంటే విదేశీయులు ఎక్కువ మంది అయిపోయి ఆఖరికి మన దేశం మనకు కాకుండా పోతుంది అని. ఇప్పుడు మీరు బ్రిటన్లో కూడా వాళ్ళ నినాదం ఏంటి? గివ్ బ్యాక్ అవర్ నేషన్, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అని. ఎవడో తీసుకుపోయినట్లు 200 ఏళ్ళు భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటిష్ వలస పాలకులు ఇవాళ ఆ వలస పాలకుల వారసులు గివ్ అవర్ నేషన్ బ్యాక్ అని నినాదాలు ఇస్తున్నారు. నిజంగా మనం ఏమైనా బ్రిటన్ ఆక్రమించుకున్నామా? అమెరికాను ఆక్రమించుకున్నామా? ఐర్లాండ్ ఆక్రమించుకున్నామా? వాస్తవంగా ఆ దేశాల ఎకనామిక్ డెవలప్మెంట్కు మన వాళ్ళు చేసిన కృషి మామూలు కృషి కాదు. సో ఇవాళ బ్రహ్మాండమైన ఎకానమిక్ డెవలప్మెంట్కు ఇమ్మిగ్రెంట్స్ పాత్ర పోషించారు. మీరు ఇలా అమెరికాలో ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు, కార్పొరేట్ కంపెనీలకు సీఈఓలంతా బాగా ఇండియన్ అమెరికన్సే కనబడతారు. ఒక సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచ్చయ్య, ఒక పరాగ్ అగర్వాల్, ఒక ఇంద్రా నూయి, ఒక శంతను నారాయణ్, ఇలా ఒక్కరు కాదు మన వాళ్ళు. సో ఈవెన్ అమెరికన్ పాలిటిక్స్లో కనబడతారు. పాలిటిక్స్ అని పక్క పెట్టండి, ఎకానమీకి మన వాళ్ళు చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు. దానివల్ల అనేక వేల మంది వైట్ అమెరికన్స్ కూడా ఉద్యోగాలు దొరికాయి. అందువల్ల మన ఎకనామిక్ గ్రోత్కు ఇమ్మిగ్రెంట్, మీ నోబెల్ బహుమతులు తీస్తే అమెరికాకు వచ్చిన నోబెల్ బహుమతుల్లో 3 times ఎక్కువ ఉంటాయి ఇమ్మిగ్రెంట్లకు వచ్చినాయి, నాన్ ఇమ్మిగ్రెంట్లతో పోలిస్తే. అందువల్ల డిస్ప్రపోర్షనేట్గా ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ ఆయా దేశాల ఎకానమీకి కంట్రిబ్యూట్ చేశాయి. అందువల్ల ఇవాళ వాళ్ళు ఏది కేవలం వాళ్ళే సంపాదించుకున్నారనుకుంటే పొరపాటు. వాళ్ళు సంపాదించుకున్న మాట నిజమే, ఇక్కడ వచ్చిందే సంపాదించుకోవటానికి, దాంట్లో ఏం మోమాటమే ఉంది. సంపాదించుకున్నారు, కానీ తాము సంపాదించుకుంటూ తమ మాతృభూమి అభివృద్ధికే కాదు, తమ కర్మభూమి అభివృద్ధికి కూడా చాలా ఇతోధికంగా కృషి చేశారు. ఇలా మన వాళ్ళు వచ్చి అమెరికాలో ఎకానమీని డెవలప్ చేశారు కదా. సో అది కానీ ఈ ఫార్ రైట్ ఈ వాస్తవాన్ని గమనించకుండా గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ, దాని కొంత ఫ్యాక్ట్స్ నిజమే. వైట్ అమెరికన్ పాపులేషన్ కంపారిటివ్లీ 50 ఏళ్ల కింద ఉన్నంతగా ఇప్పుడు లేదు. నాన్ వైట్ పాపులేషన్ పెరిగిన మాట నిజం, కానీ వాళ్ళకి అర్థం కాదు ఆ వైట్ వాళ్ళే అమెరికాకు వలస వచ్చిన వాళ్ళే, 400 ఏళ్ల క్రితం యూరోప్ నుంచి వలస వచ్చిన వాళ్ళే. నేటివ్ ఇండిజినస్ అమెరికన్స్ ఎక్కడో వాళ్ళని తొక్కేశారు. సో అందువల్ల వాళ్ళేమి బయట నుంచి అంటే కొన్ని 100 ఏళ్ల క్రితం వలస వచ్చారా, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల కింద వచ్చారా అన్నదే తేడా తప్ప వాళ్ళైనా వీళ్ళైనా ఇమ్మిగ్రెంట్లే. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇమ్మిగ్రెంటే, వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు. సో అందువల్ల ఆయన ఫ్యామిలీలోనే ఇమ్మిగ్రెంట్లు ఉన్నారు. సో అందువల్ల అదేమి కొత్తేమి కాదు ఇమ్మిగ్రెంట్స్.
కానీ ఈ ధోరణి ఎందుకు వస్తుందంటే ఆయా దేశాల నుండి అసమానతల్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి స్వభావాలు ధోరణులు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఐర్లాండ్లో ఎందుకు జరుగుతున్నది అంటే ఇటీవల కాలంలో ఐర్లాండ్లో ముఖ్యంగా ఐర్లాండ్లో ఒక్కసారిగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ఐటీ రంగం అభివృద్ధి అయింది. మన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఈ 10 ఇయర్స్లో. మనకి ఈవెన్ అమెరికాలో కూడా ఎప్పటి నుంచో ఇండియన్స్ 1950s ఇండియన్ అమెరికన్స్ అమెరికన్ పార్లమెంట్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో బాగా పెరిగిన మాట నిజం. సో పెరుగుతున్న మాట కూడా నిజం. ఎందుకంటే గ్లోబలైజేషన్లో క్యాపిటల్, గూడ్స్, టెక్నాలజీ ఫ్లో కాదు, మనుషులు కూడా ఫ్లో అవుతారు. మనుషులు మాత్రం ఫ్లో కాకూడదు, అమెరికా వస్తువులు ఫ్లో కావాలి, అమెరికన్ కల్చర్ ఫ్లో కావాలి, అమెరికన్ సినిమాలు ఫ్లో కావాలి, అమెరికా పెట్టుబడులు ఫ్లో కావాలంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల గ్లోబలైజేషన్ అనేది అన్ని రకాలుగా ఉంటుంది. అందువల్ల మనుషులు కూడా గ్లోబలైజ్ అవుతూ ఉంటారు. సో అందువల్ల పెరిగిన మాట నిజం. దీన్ని తమకు ఆయుధంగా మార్చుకుంటోంది ఫార్ రైట్ పొలిటికల్ టెండెన్సీస్. అంటే సమాజంలో విభజనను తీసుకొచ్చి ఆ విభజన ఆధారంగా రాజకీయ ప్రయోజనం పొందడం ఈ అతిజాతీయవాద లక్షణం, దుర్లక్షణం. ఇదొక కారణం. కానీ రెండోది పొలిటికల్ ఫ్యాక్టర్స్. ఇవాళ ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సము అంటే ఒక రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేనప్పుడు దాని ప్రభావం అక్కడ ఉన్న పాపులేషన్ పై పడుతుంది. బంగ్లాదేశ్లో ఒక ఉదాహరణ, షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో భారతీయుల పట్ల ఏ రకం అక్కడ ఉన్న హిందువుల పట్ల మైనారిటీల పట్ల ఏ రకమైన దాడులు లేవు. కానీ షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీళ్ళంతా షేక్ హసీనా మద్దతుదారులుగా ముద్ర వేసి మైనారిటీల పైన పెద్ద ఎత్తున మైనారిటీ హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. సో అందువల్ల అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాల స్వభావము, రాజకీయ మార్పుల స్వభావం కూడా దీనికి ప్రభావం చూపుతుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం యాక్చువల్గా మేక్ అమెరికా వైట్ అగైన్ అని నినాదం. అది అంటే అమెరికాను తిరిగి వైట్ అమెరికాగా మార్చాలని. సో ఆయా దేశాలు, ఇప్పుడు అమెరికా ఉదాహరణ చెప్పాను మీకు, బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్పాను. ఆ దేశాల్లో వచ్చేటువంటి రాజకీయ మార్పులు పరిణామాలకు కూడా ప్రభావం చూపుతాయి. ఇక మూడవది మన వాళ్ళు సాధించిన విజయాలకు కూడా కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఎవరేజ్ వైట్ అమెరికన్తో పోలిస్తే ఎవరేజ్ ఇండియన్, ఎవరేజ్ సౌత్ ఏషియన్, ఎవరేజ్ తెలుగు ఇది ఎకానమీగా చాలా ఎక్కువ, చదువు రీత్యా ఎక్కువ, ఆస్తులు ఆదాయాల రీత్యా ఎక్కువ. వాళ్ళకుండే ఇండ్లు మన ఇండ్లు తేడా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మన స్టైల్ తేడా ఉంటుంది. ఇది ఏమీ తేడాగా రాలే, కష్టపడి సంపాదిస్తూనే వచ్చింది. వీళ్ళందరూ ఏదో అమెరికన్ సమాజాన్ని దోచుకొని తినలేదు, చాలా కష్టపడ్డారు. స్థానిక అమెరికన్ల కన్నా కూడా కష్టపడ్డారు, సంపాదించారు కూడా. సంపాదనల ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదం చేశారు. కానీ ఇది గమనించకుండా చూడు మాకన్నా బెటర్గా వీళ్ళ లైఫ్ ఉంది, మాకన్నా మంచి కార్లు ఉన్నాయి, మాకన్నా మంచి చదువులు ఉన్నాయి, మాకన్నా మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నాయి అనేటువంటి ధోరణి కూడా పెరుగుతోంది. ఈర్ష, ద్వేషం అంటారే, దానికి రాజకీయం కూడా నీరు పోసి నారు పోస్తుంది. ఇక దానికి తోడు మన వారి ప్రవర్తన కూడా కొన్ని సందర్భాలు ఇబ్బందిగా మారుతున్నమాట నిజం. ఎందుకంటే ఇటీవల మీకు డాలాస్లో, ఆస్టిన్లో, అనేక అమెరికన్ సిటీస్లో కూడా ఈవెన్ సోషల్ మీడియా గ్రూపులో కూడా పెద్ద చర్చనీయాంశమేది. ఇంకా మా కమ్యూనిటీలో ఇలా డామినేట్ చేస్తున్నారు, మా కమ్యూనిటీలో ఇలా డామినేట్ చేస్తున్నారని. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మీకు, బాలకృష్ణ సినిమా వస్తే కొన్ని వందల కార్లు పెద్ద ఎత్తున ఊరేగింపు తీస్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ వస్తే థియేటర్ డాలాస్లో థియేటర్ కాంప్లెక్స్ ముందట పెద్ద ఎత్తున డాన్స్ అండ్ సాంగ్ అండ్ డ్రామా, సాంగ్ అండ్ డాన్స్ ప్రదర్శించారు. నిజమే, తప్పేమీ ఉందా అంటే తమ ఆనందాన్ని అలా ప్రదర్శించుకున్నారు. కానీ అలా ప్రదర్శించుకునే సమయంలో ఒకటి ఆలోచించాలి, మనము దేశం కాని దేశంలో ఉన్నాం, ఇక్కడ కూడా ప్రజలు ఉంటారు, వేరే అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. వారికి డిస్టర్బ్ కాకుండా మనం ఏం చేయగలం? విత్ ఇన్ అవర్ హోమ్ ఏమైనా చేసుకోవచ్చు, కానీ బయటికి వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ మన కల్చర్లో తేడా ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఆలోచించాలి ఒక్కోసారి. కొన్ని వినాయక చవితి కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఏమైనా కావచ్చు. లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఐర్లాండ్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ను బహిరంగంగా జరుపుకునేది ఇంటీరియర్గా జరుపుకోవాల్సి వచ్చింది. అలాగే అక్కడున్న స్థానిక అమెరికన్లను, ఇతరులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయగలగాలి. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ సమస్య రాదు. కానీ ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాలు జరిగినా ఆ రేషియల్ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ మధ్యనే ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎక్కువ మేరకు. అమెరికన్స్, వైట్ అమెరికన్ ఫ్రెండ్షిప్ ఉన్నా స్లీప్
రాత్రి వచ్చి ఇక్కడ కల్చర్ ఉంటుంది. పిల్లలు ఇవాళ నేను మీ ఇంటికి స్లీప్ ఓవర్ వస్తానంటే ఆ రోజు వెళ్ళి వారి ఇంట్లో ఫ్రెండ్ ఇంట్లో రాత్రి పండుకొని తెల్లారి పొద్దున వస్తారు. అంతటి ఇంటిమసీ వైట్ అమెరికన్స్‌కు, ఇండియన్ అమెరికన్స్‌కు ఉండడం చాలా తక్కువ. వితిన్ ఇండియన్ అమెరికన్స్ ఎక్కువ ఉంటున్నారు. సో ఇది ఎందుకంటే మైనారిటీ జనరల్లీ టెండ్ టు యునైట్. ఎందుకంటే ఆ ఇన్‌సెక్యూరిటీనో ఎక్కడో ఒక చోట ఉంటుంది అభద్రతనో అనండి ఏదన్నా అండి. దానివల్ల ఏమవుతుందంటే కలుస్తారు. ఇప్పుడు తెలుగు వాళ్ళంతా ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలు చూస్తే ఫేజ్ 1 మిక్స్డ్ ఉంటే ఫేజ్ 2 మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. సో అలా మీకు ఈ నగరాలంతటా కూడా కనబడుతూ ఉంటుంది. సో అక్కడే మన ఫుడ్డు, మన కల్చరు అన్నీ ఉంటాయి. ఏదో ద్వేషం అని కాదు. ఇప్పుడు బ్రిటన్‌లో యాంటీ ఇమ్మిగ్రెంట్ ప్రొటెస్ట్ జరిగాయి. 1,00,000 మంది పైగా వచ్చారు. వాళ్ళు పోతూ పోతూ మన సమోసాలు, మన గప్‌చుపులు తినిపోయారు. ఆడ స్ట్రీట్ ఫుడ్, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తినిపోయారు. నిజంగానే భారతీయుల మీద అంత వ్యతిరేకత ఉంటే మన స్ట్రీట్ ఫుడ్ ఎందుకు తింటారు? ఇక్కడ కూడా చూడండి ఇండియన్ రెస్టారెంట్‌లకు వెళ్ళండి, దేశీ రెస్టారెంట్‌లకెళ్ళండి. వైట్ అమెరికన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు మన దోసలని, ఇడ్లీలని కూడా. సో అందువల్ల ఆ కల్చరల్ అసిమిలేషన్ మనం కృషి చేయాలి. దాంతో పాటు ఇక్కడున్న ప్రజలకు వారి అభివృద్ధికి కూడా మన వాళ్ళు ప్రయత్నించాలి. జన్మభూమి పెట్టినప్పుడు ఈ సమస్య వచ్చింది. నాకిప్పటికి గుర్తు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కృష్ణా జిల్లాలో అక్కినే నాగేశ్వరరావు తన జన్మభూమిలో ఏదో కార్యక్రమం చేస్తే తెలంగాణలో పెద్ద చర్చ. ఏంటి ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉన్నాడు, బంజారా హిల్స్‌లో ఉన్నాడు, ఇక్కడ లాభాలు పొందాడు, కోట్లు సంపాదించాడు. మళ్ళీ తనకు జన్మభూమి అంటే కృష్ణా జిల్లా గుర్తొచ్చింది తప్ప పక్కనున్న బంజారా హిల్స్ స్లమ్ గుర్తు రాలేదని. సహజం కృష్ణా జిల్లా గుర్తు రావడం నేరం కూడా కాదు కదా! తప్పు కూడా కాదు కదా! తను పుట్టిన ప్లేస్ కదా! సో నేను ఆదిలాబాద్‌లో పుట్టానని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. తప్పేమీ కాదు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఆ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో సంపాదించాం గనక ఎంతో కొంత హైదరాబాద్ ప్రజల అభివృద్ధికి కూడా నేను కంట్రిబ్యూట్ చేస్తాను. దానివల్ల మన తెలుగు వాళ్ళకి కూడా ఇక్కడ కమ్యూనిటీతో కల్చరల్‌గా ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో భాగస్వాములు కావాలి. వాళ్ళు పెట్టే సోషల్ వర్క్, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏవన్నా అంటే తమ మాతృదేశంలో చేయడంతో పాటు తమకు ఇంతటి సంపాదించిన దేశంలో కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ రిలేషన్‌షిప్, ఆ బాండ్ అంటూ పెరుగుతుంది.